పీఎం కిసాన్ లబ్ధిదారులకు బిగ్ అప్డేట్. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అర్హులైన రైతుల ఖాతాల్లో 6,000 జమ చేస్తోంది. ఇప్పటి వరకు 22 సార్లు ఈ నిధులు జమ చేశారు. 23 విడత నిధులపైన స్పష్టత వచ్చింది. ఇదే సమయంలో అర్హులైన రైతులకు అధికారులు కీలక సూచన చేస్తున్నారు. ఇప్పటికీ ఈ కేవైసీ పూర్తి చేయని రైతులకు ఈసారి నిధులు జమ కావని తేల్చేశారు. ఇందుకోసం ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి విధి విధానాలు ఖరారు చేశారు. పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం 22 విడతల్లో రైతు ఖాతాల్లో నిధులు జమ చేసింది. గత నెల 13నే గౌహతిలో ప్రధాని మోదీ 22వ విడత నిధులు విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రైతులంతా 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో విడుదలవుతాయి నిధులు. 22వ విడత మార్చిలో విడుదల చేయడంతో ఇక 23వ విడత జూలై వచ్చే అవకాశం ఉంది. కాగా ఈసారి నిధులు జమ కావాలంటే రైతులు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని అధికారులు కీలక సూచనలు చేశారు. బ్యాంకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ యాక్టివ్ గా ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలి, లేకపోతే డబ్బులు క్రెడిట్ కావు. కాగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈ కేవైసీ కూడా తప్పనిసరి. ఇది ఆన్లైన్ లో పూర్తి చేసుకోవచ్చు. pmkisan.gov.in లో కేవైసీ యాక్టివ్ చేసుకోవచ్చు, లేదా కామన్ సర్వీస్ సెంటర్ కు వెళితే కూడా వాళ్ళు ఈ సర్వీస్ అందజేస్తారు. ఆన్లైన్ లో చేయడం వీలు కాకపోతే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్ కు వెళ్లి అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అక్కడ బయోమెట్రిక్ ద్వారా మీ ఈ కేవైసీ పూర్తి చేసి కొత్త నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్లు 155261 లేదా 1800115526 కు కాల్ చేయవచ్చు. మొబైల్ నెంబర్ కూడా యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోవడం ద్వారా పీఎం కిసాన్ నిధులు అప్డేట్ ఎప్పటికప్పుడు మొబైల్లో మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు.